జనసేన అధినేతకి ఆయన అత్యంత సన్నిహితుడు, అత్యంత నమ్మకస్తుడు అని కూడా పేరుంది. అయితే 2014 నుంచి నేటి వరకు కూడా జనసేన అధినేతతోనే ఉన్నారు ఆయన. ఎలాంటి రాజకీయ ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. ఆర్థికంగా బలమైన వ్యక్తి. సో కాబట్టి అలాంటి వ్యక్తికి కీలక బాధ్యతలు ఇస్తే తనకంటూ ప్రత్యేకంగా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన ఉండదు. లేకపోతే పవర్లో ఉన్న పార్టీని అడ్డు పెట్టుకొని ఆర్థికంగా ఎదగాలనేటువంటి ఆలోచన ఉండదు. ఆయనే వేల కోట్లకు అధిపతి. సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి విదేశాల్లో. అదేవిధంగా ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్. దాదాపు 10కి పైగా సినిమాలు నిర్మించారు తెలుగులో, కన్నడంలో. మరి అలాంటి వ్యక్తి జనసేన పార్టీకి ఒక బలమైనటువంటి ఫిల్లర్ అవుతాడని చెప్పేసి ఆ పార్టీ అధినేత భావించారు. అందుకనే 2025 అక్టోబర్ 2వ తారీఖున ఆయన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఆయన ఆ పార్టీ అధినేత చేతుల మీదుగా మరి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రాన్ని అందుకున్నారు. నియామక పత్రం అందుకున్న దగ్గర నుంచి కూడా రామ్ తాలూరి గారు ఒక్కొక్క అడుగు జనసేన పార్టీ గ్రౌండ్లో బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనలో ముందుకెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే